చాలా రోజులుగా మీకు ఒక అనుభవం కలుగుతోంది కదా. ఎవరో మీ వెనకాల నిలబడి మీ భుజం మీద చేయి వేసినట్లు అనిపిస్తోంది. తిరిగి చూస్తే ఎవరూ ఉండరు. ఆ స్పర్శ నిజమా కాదా అని మీకే తెలియదు. కాని అది నిజమే. అది మీ దేవుడు మీకు ఒక సంకేతం ఇస్తున్నారు. ఇప్పుడు సమయం వచ్చింది అని చెప్తున్నారు. మిథున రాశివారికి ఇప్పుడు ఆకాశంలో ఒక అద్భుతమైన గ్రహ కూటమి ఏర్పడుతోంది. ఇది ఒక చిన్న మార్పు కాదు. ఇది ఒక భూకంపం లాంటి మార్పు. మీ జీవితంలో ఒక పాత గోడ పడిపోతోంది. ఒక కొత్త ద్వారం తెరుచుకుంటోంది. ఆ ద్వారం వెనకాల ఏముందో మీకు తెలుసా? మీరు ఎప్పుడూ కలగన్న జీవితం ఉంది. మీరు ఎప్పుడూ కోరుకున్న సంతోషముంది. మీరు ఎప్పుడూ అర్హులైన విజయముంది. ఈ వీడియో చివరి వరకు వినండి. ఒక్క మాట కూడా వదలకండి. ఎందుకంటే మీ జీవితం ఇప్పుడు మారబోతోంది. మిథున రాశివారు చాలా ప్రత్యేకమైనవారు. మీరు వాయు తత్వం గలవారు. మీ మనసు ఒక పక్షిలాంటిది. ఎల్లప్పుడూ ఎగురుతూ ఉంటుంది. ఒక చోట స్థిరంగా ఉండలేరు. ఒక ఆలోచన వస్తే వెంటనే వేరే ఆలోచన వస్తుంది. ఒక పని మొదలు పెడితే అర్ధంతరంగా వేరే పని వైపు చూస్తారు. ఇది మీ బలము. ఇదే మీ సవాలు. మీరు అందరికంటే వేగంగా ఆలోచిస్తారు. మీరు అందరికంటే తొందరగా అర్థం చేసుకుంటారు. కాని ఒక్కచోట ఆగడం మీకు కష్టంగా ఉంటుంది. ఇప్పుడు గురు పెయర్చి మీ రాశిపై ఒక అసాధారణ ప్రభావాన్ని చూపిస్తోంది. శని సంచారం, రాహుకేతువుల స్థానం ఇవన్నీ ఒకే సమయంలో మీ జీవితంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొస్తున్నాయి. ఇలాంటి గ్రహకూటమి 100 సంవత్సరాలకు పైగా రాలేదు. మీరు అదృష్టవంతులు ఈ సమయంలో జీవిస్తున్నారు. ఇప్పుడు ఒక్క క్షణం ఆగండి. మీ మనసు శాంతంగా చేసుకోండి. మీ ఇష్ట దేవత పేరును మనసులో తలచుకోండి. మరియు ఆ దేవత పేరును క్రింద కామెంట్లో రాయండి. ఆ ఒక్క పని మీ జీవితంలో ఒక గొప్ప శక్తిని ఆహ్వానిస్తుంది. మీ దారి తెరుచుకుంటుంది. మీ దేవుని ఆశీర్వాదం మీకు చేరుతుంది. మిథున రాశివారికి ఒక నిజమైన మాట చెప్పాలి. మీరు చాలా తెలివైనవారు. అందరికంటే వేగంగా మాట్లాడతారు. అందరికంటే తొందరగా పరిష్కారం చెప్తారు. కాని మీకు ఒక చిన్న బాధ ఉంది. మీరు చాలా మాట్లాడతారు. కాని మీ మనసులో ఉన్న నిజమైన మాట ఒక్కసారి కూడా చెప్పరు. మీరు అందరికీ సహాయం చేస్తారు. కాని మీకు సహాయం అడగడం మీకు కష్టంగా ఉంటుంది. మీరు అందరిని నవ్విస్తారు. కాని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తారు. ఆ ఒంటరితనం ఇప్పుడు పోబోతోంది. మీ జీవితంలో ఒక మనిషి వస్తున్నారు. ఆ మనిషి మీ మాటలకు వెనకాల ఉన్న నిజమైన మనసును చదువుతాడు. ఆ అనుభవం మీకు ఒక కొత్త అర్థం ఇస్తుంది. అడుత్త 7 నాళ్లలో 3 ప్రధాన సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ముతల్ కట్టం. మీ వృత్తి జీవితంలో ఒక నాటకీయమైన మలుపు వస్తోంది. చాలా కాలంగా మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఒక ఉద్యోగ బదిలీ కావచ్చు, ఒక ప్రమోషన్ కావచ్చు, ఒక కొత్త ప్రాజెక్ట్ అప్పగించడం కావచ్చు. ఈ కాలంలో ఆ నిర్ణయం వస్తుంది. శని మహారాజు మీ 10వ భావంలో కర్మఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడా? మీరు చేసిన కష్టం వృథా కాదు. మీరు ఓర్పుగా వేచి చూసిన సమయం ఇప్పుడు ఫలం ఇస్తుంది. మీ పేరుపై స్థానాల వరకు వెళ్ళింది. మీకు గుర్తింపు వస్తుంది. మీరు ఎంచుకున్న దారి సరైనది అని నిరూపణ అవుతుంది. 2వ కట్టం. ఇది మీ ఆర్థిక జీవితానికి సంబంధించినది. రాహువు ఇప్పుడు మీ 2వ లేదా 11వ భావంపై ప్రభావం చూపిస్తున్నాడు. రాహువు హఠాత్తుగా ధనం తెస్తాడు. ఊహించని వైపు నుండి ఒక లాభం వస్తుంది. ఒక పాత ఒప్పందం నుండి కావచ్చు, ఒక కొత్త క్లయింట్ నుండి కావచ్చు, ఒక పాత స్నేహితుడు ఒక అవకాశం తెస్తారు. అది ఎక్కడ నుండి వస్తుందో మీకు ముందే తెలియదు. కాని అది వస్తుంది. 100% వస్తుంది. ఆ డబ్బు మీ జీవితంలో ఒక కొత్త ఆశను నింపుతుంది. ఒక పాత అప్పు తీర్చగలుగుతారు. ఒక కొత్త పెట్టుబడి చేయగలుగుతారు. ఒక కొత్త ప్రారంభం చేయగలుగుతారు. 3వ కట్టం. ఇది 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక అద్భుతమైన శక్తి. ఈ శక్తి మిథున రాశివారి జీవితంలో ఒక అమూల్యమైన బహుమతి తీసుకొస్తోంది. మీరు ఒక్కసారి కూడా ఊహించని ఒక అవకాశం మీ ముందు వస్తుంది. ఆ అవకాశం మీ జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుంది. అది వృత్తిలో కావచ్చు, సంబంధాలలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. కాని ఆ అవకాశం వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి. అందుకే ఈ వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నారు. అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. ఆ అవకాశానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు వృత్తి గురించి వివరంగా మాట్లాడదాం.
మిథున రాశివారు ఏ రంగంలో పనిచేసినా మీ కమ్యూనికేషన్ స్కిల్ మీకు ఒక పెద్ద ఆయుధం. మీరు మాట్లాడగలిగే విధంగా చాలా తక్కువ మంది మాట్లాడగలరు. మీరు రాయగలిగే విధంగా చాలా తక్కువ మంది రాయగలరు. ఈ గుణమే ఈ కాలంలో మీకు ఒక పెద్ద అవకాశాన్ని తీసుకొస్తుంది. మీపై అధికారులు మీకు ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగిస్తారు. ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ మీకు ఇవ్వబడుతుంది. ఆ ప్రాజెక్ట్ మీ జీవితంలో ఒక కొత్త పేజీ తెరుస్తుంది. మీ పేరు మారుమ్రోగుతుంది. మీ గుర్తింపు పెరుగుతుంది. మీ జీతం పెరగడానికి కూడా ఇది దారితీస్తుంది. మీడియా, కమ్యూనికేషన్, మార్కెటింగ్, టీచింగ్, రైటింగ్ ఈ రంగాల్లో ఉన్న మిథున రాశివారికి ఇది స్వర్ణకాలం. మీ ప్రతిభ ఇప్పుడు బయటకు వస్తోంది. మీ పని ఇప్పుడు చాలా మందికి చేరుతోంది. ఒక కొత్త వేదిక మీకు దొరుకుతుంది. ఒక కొత్త అవకాశం తలుపు తడుతోంది. ఆ తలుపు తెరవడానికి భయపడకండి. మీ గురువు మహారాజు మీ వైపు ఉన్నాడు. మీ ఆకాశం విశాలంగా ఉంది. మీరు ఎగరడానికి సిద్ధంగా ఉండండి. వ్యాపారం చేసే మిథున రాశి వారికి ఒక ముఖ్యమైన సందేశం ఉంది. ఈ కాలంలో మీరు ఒక కొత్త ఒప్పందం చేసుకోబోతున్నారు. ఒక కొత్త భాగస్వామి వస్తారు. ఆ భాగస్వామి మీ వ్యాపారాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తారు. మీకు ఒక కొత్త మార్కెట్ తెరుచుకుంటుంది. కాని ఒక జాగ్రత్త చెప్పాలి. ఏ ఒప్పందం చేసుకున్నా ముందే పూర్తిగా చదవండి. అర్థం చేసుకోండి. ఒక నమ్మకమైన వ్యక్తితో సలహా తీసుకోండి. అప్పుడు సంతకం చేయండి. తొందర వద్దు. మిథున రాశివారికి తొందరపడే స్వభావముంది. ఆ స్వభావాన్ని ఈ కాలంలో నియంత్రించుకోండి. నిదానంగా ముందుకు వెళ్ళండి. ఆర్థిక విషయంలో వివరంగా మాట్లాడదాం. చాలా కాలంగా డబ్బు సమస్య మీకు ఉంది. సంపాదిస్తారు, కాని చేతిలో ఉండదు. వస్తుంది, కాని పోతుంది. ఈ చక్రం ఇప్పుడు మారబోతోంది. గురు మహారాజు మీ 11వ భావంపై తన కరుణాదృష్టి వేస్తున్నారు. 11వ భావం లాభస్థానం. ఇక్కడ గురు ఉన్నప్పుడు లాభాలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. పాత బకాయిలు వస్తాయి. పొదుపు చేయగలుగుతారు. ఒక ఆస్తి కొనడానికి, ఒక పెట్టుబడి చేయడానికి సరైన సమయం ఇది. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన కాలం. కాని ఎల్లప్పుడూ ఒక నమ్మకమైన ఆర్థిక నిపుణుడితో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. ప్రేమ మరియు సంబంధాల గురించి మాట్లాడదాం. మిథున రాశివారు ప్రేమలో చాలా ఆసక్తికరంగా ఉంటారు. మీరు మాట్లాడతారు, నవ్విస్తారు, ఆకర్షిస్తారు. కాని మీ హృదయం లోపల ఒక లోటు ఉంది. ఒక మనిషి మీ మనసు పూర్తిగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఆ మనిషి వస్తున్నారు. శుక్రుడు ఇప్పుడు మీ 7వ భావానికి దగ్గరగా ఉన్నాడు. ఒక సంబంధం బలపడుతోంది. ఒక బంధం కొత్తగా ఆరంభమవుతోంది. మీరు ఒంటరిగా ఉన్నారా? అయితే ఒక మనిషి వస్తున్నారు. ఆ మనిషి మీలాగే ఆలోచిస్తారు. మీలాగే నవ్వుతారు. మీలాగే జీవితాన్ని ప్రేమిస్తారు. ఆ కలయిక మీకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మీరు ఇప్పటికే ఒక సంబంధంలో ఉన్నారా? అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మిథున రాశివారు కొన్నిసార్లు వారి భాగస్వామికి తగినంత సమయం ఇవ్వరు. మీరు ఎల్లప్పుడూ మీ ఆలోచనలలో, మీ పనులలో మునిగి ఉంటారు. మీ భాగస్వామికి మీతో ఒక నిజాయితీగా కూర్చుని మాట్లాడాలని ఉంది. ఆ సమయం ఇవ్వండి. ఒక సాయంత్రం ఫోన్ పక్కన పెట్టండి. వారితో కూర్చోండి. వారి మాటలు వినండి. ఆ చిన్న పని మీ సంబంధాన్ని మళ్లీ తాజాగా చేస్తుంది. ప్రేమ రిఫ్రెష్ అవుతుంది. నమ్మకం బలపడుతుంది. వివాహ విషయంలో మాట్లాడదాం. పెళ్లికాని మిథున రాశివారికి ఈ కాలంలో ఒక మంచి సంబంధం వస్తుంది. మీ కుటుంబం ఒక తగిన వ్యక్తిని పరిచయం చేయవచ్చు. ఆ వ్యక్తి మీ జీవిత శైలిని అర్థం చేసుకుంటారు. మీ చురుకుతనాన్ని ఇష్టపడతారు. మీ తెలివితేటలను ప్రేమిస్తారు. ఈ సంబంధం మీ జీవితంలో ఒక స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. మీ మనసు శాంతిస్తుంది. మీరు ఒంటరిగా అనిపించే రోజులు ముగుస్తాయి. ఈ అవకాశాన్ని వదలకండి. పెళ్లైన మిథున రాశివారికి ఒక ఆనందమైన వార్త ఉంది. మీ వివాహ జీవితంలో ఒక కొత్త సంతోషం వస్తోంది. ఒక ముఖ్యమైన శుభకార్యం జరగబోతోంది. మీ భాగస్వామితో ఒక కొత్త ప్రణాళిక ఏర్పడుతుంది. ఒక కొత్త ఇల్లు కావచ్చు, ఒక పర్యటన కావచ్చు, ఒక కుటుంబ నిర్ణయం కావచ్చు. ఏదైనా సరే, ఆ నిర్ణయం మీ దాంపత్య జీవితాన్ని మరింత దృఢంగా చేస్తుంది. మీ ప్రేమ తాజాగా అనిపిస్తుంది. మీ ఇంట్లో నవ్వులు నిండుతాయి.
కుటుంబ విషయాల గురించి ఒక ముఖ్యమైన మాట ఉంది. మిథున రాశి వారికి ఈ కాలంలో మీ తల్లిదండ్రులు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నారు. వారి మాటలు శ్రద్ధగా వినండి. వారి అనుభవంలో మీ ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. మీ పిల్లల విషయంలో ఒక శుభవార్త వస్తుంది. వారి చదువులో, వారి ఆటలలో, వారి అభివృద్ధిలో ఒక విజయం వస్తుంది. ఆ విజయం మీ హృదయాన్ని సంతోషంతో నింపుతుంది. మీ కుటుంబంలో ఒక ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం గురించి ఒక ముఖ్యమైన జాగ్రత్త చెప్పాలి. మిథున రాశివారు వాయుతత్వం గలవారు. మీకు గాలి వాతావరణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది. చేతులు, భుజాలు, శ్వాస సంబంధిత సమస్యలపై శ్రద్ధగా ఉండండి. మీరు మానసికంగా చాలా వేగంగా పనిచేసేవారు కావడంతో మానసిక ఒత్తిడి కూడా వస్తుంది. ఆ ఒత్తిడిని తగ్గించడానికి ప్రతిరోజూ కొంత సమయం ధ్యానానికి కేటాయించండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఆనందంగా ఉంటారు. విద్యార్థులైన మిథున రాశి వారికి ఒక శుభవార్త ఉంది. మీ తెలివితేటలు ఈ కాలంలో పూర్తిగా వికసిస్తున్నాయి. ఒక ముఖ్యమైన పరీక్షలో మంచి ఫలితం వస్తుంది. ఒక ప్రతిభావంతమైన గురువు మీ జీవితంలోకి వస్తారు. ఆ గురువు మీ ఆలోచనలను ఒక కొత్త దిశలో నడిపిస్తారు. మీకు ఒక స్కాలర్షిప్ లేదా ఒక అవార్డు వచ్చే అవకాశముంది. మీరు ఆశ వదలకండి. మీ చదువు మీకు ఒక గొప్ప భవిష్యత్తు ఇస్తుంది. ఆ భవిష్యత్తుకు మీరు అర్హులు. విదేశీ అవకాశాల గురించి ఒక ముఖ్యమైన విషయముంది. మిథున రాశి వారికి ఈ కాలంలో విదేశీ అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. మీ 9వ భావంపై గురువు ప్రభావముంది. ఇది విదేశీ ప్రయాణాలకు, విదేశీ విద్యకు, విదేశీ ఉద్యోగాలకు అనుకూలమైన సమయం. మీరు ఒక విదేశీ దేశంలో ఒక అవకాశం కోసం వేచి చూస్తున్నారా? ఆ అవకాశం ఇప్పుడు వస్తుంది. ఒక అనుకూలమైన నిర్ణయం వస్తుంది. మీ కల నిజమవుతుంది. ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇప్పుడు చెప్పాలి. మిథున రాశివారికి ఈ కాలంలో ఒక రహస్య శత్రువు చాలా చురుకుగా ఉన్నాడు. కేతువు మీ జీవితంలో ఒక నిగుయ్య ప్రభావాన్ని చూపిస్తున్నాడు. మీ చుట్టూ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మీతో నవ్వుతాడు, మీతో మాట్లాడతాడు. కాని మీ వెనకాల మీ గురించి తప్పుడు మాటలు చెప్తున్నాడు. మీ ప్రణాళికలు అందరికీ చేరవేస్తున్నాడు. కాబట్టి ఈ కాలంలో మీ భవిష్యత్ ప్రణాళికలు ఎవరికీ చెప్పకండి. మీ ఆర్థిక విషయాలు, మీ సంబంధాల విషయాలు పదిలంగా ఉంచుకోండి. మీ పని పూర్తయిన తర్వాత మాట్లాడండి. ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మాట్లాడదాం. మిథున రాశి వారికి ఈ కాలంలో ఒక ఆధ్యాత్మిక జాగృతి కలుగుతోంది. మీ మనసులో ఒక లోతైన ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకు జవాబు ఒక ఆధ్యాత్మిక మార్గంలో వస్తుంది. ఒక గురువు మీకు కలుసుకోవచ్చు. ఒక పుస్తకం మీ చేతికి వచ్చి ఒక సమాధానమివ్వచ్చు. ఒక ఆలయ దర్శనం మీ మనస్కు ఒక కొత్త శాంతి ఇవ్వచ్చు. ఈ అనుభవాన్ని వదలకండి. ఆ శక్తిని ఆహ్వానించండి. మీ ఆత్మ ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. పరిహారాల గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుని సంతుష్టపరచడానికి ప్రతి బుధవారం విష్ణువు ఆలయానికి వెళ్ళండి. పచ్చని ఆకులు సమర్పించండి. విష్ణు సహస్రనామం పయించండి. అదే సమయంలో శనివారాలు హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పయించండి. నువ్వుల నూనె దీపం ఇగించండి. పేదవారికి ఆహారం పంచండి. ఈ పరిహారాలు చేస్తే మీ జీవితంలో శాంతి నెలకొంటుంది. మీ అదృష్టం పెరుగుతుంది. మీ కష్టాలు తొలగిపోతాయి. ఇప్పుడు ఒక చివరి విషయం చెప్పాలి. మిథున రాశివారు ఎప్పుడూ గుర్తుంచుకోండి, మీరు వాయువు లాంటివారు. వాయువు కనబడదు, కాని దాని శక్తి అమోఘం. వాయువు ఆగదు, కాని అది జీవన్మూలం. మీరు కూడా అంతే. మీరు ఒక్కచోట ఆగరు, కాని మీ శక్తి అమోఘం. మీరు నిశ్శబ్దంగా ఉండరు, కాని మీ మాటలు జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. ఈ ప్రపంచంలో మీరు ఒక ప్రత్యేకమైన మనిషి. మీకు ఒక ప్రత్యేకమైన లక్ష్యముంది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మీరు పుట్టారు. మీ దేవుడు మీతో ఉన్నారు. మీ విజయం నిశ్చయం. అడుత్త 7 నాళ్లు మీకు ఒక చారిత్రాత్మక కాలం. అడుత్త 14 నాళ్లు మీకు ఒక అద్భుతమైన ఆశీర్వాద కాలం. ఈ కాలంలో మీరు ఒక సరైన నిర్ణయం తీసుకుంటే మీ జీవితం శాశ్వతంగా మారుతుంది. మీ స్వప్నాలు నిజమవుతాయి. మీ ఆశలు ఫలవంతమవుతాయి. మీరు కోరుకున్న జీవితం మీకు వస్తుంది.
ఎందుకంటే మీ దేవుడు మీ ముందే నడుస్తున్నాడు. మీ దారి ఆయన వేస్తున్నాడు. మీరు ఆ దారిలో నమ్మకంగా నడవండి. మిథున రాశి వారికి నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, విజయంగా జీవించాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబంలో నవ్వులు నిండాలని, మీ కష్టాలు తొలగాలని, మీ ఇష్టదేవత మీకు ఎల్లప్పుడూ అండగా నిలవాలని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఆప్తులకు పంచండి. తదుపరి వీడియో మరింత అద్భుతంగా, మరింత నాటకీయంగా ఉంటుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మీ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. నమస్కారం.